హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో అవర్ జనరేషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 19ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇక్కడ ప్రాబ్లం చెర్రీ అయితే కాదు, నాకు ప్రాబ్లం నేనే ఒక ప్రాబ్లంని అని చెప్పి హీరో అయితే యుక్యూన్తో చెప్తాడనమాట. ఇదంతా విన్న యుక్యూన్కి అయితే ఏమీ అర్థమవుదు. ఇంకా యుక్యూన్ ఒకటే అంటాడు, సరే అయితే నువ్వు నాకేం చెప్తున్నావు? చెర్రీ అయితే నీకు ప్రాబ్లం కాదు, కానీ నీకు నువ్వే ప్రాబ్లం అని అయితే నాకు క్లియర్గా చెప్తున్నావు. అంటే ఇక్కడ నువ్వే కదా తన్ని దూరం పెడుతున్నావు. నీ ప్రాబ్లం వల్ల తను ఎందుకు బాధపడాలి? అయినా నీ కోసం తను ఎన్ని సంవత్సరాలు అనేది వెయిట్ చేయాలిరా? 10 సంవత్సరాలా, 20 సంవత్సరాలా, ఇంకెన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి? తనకి ఒక భవిష్యత్ అనేది ఉంది, కానీ నువ్వు తన కోసం ఉండమని, తన్ని మర్చిపోవద్దని ఇలాంటి మాటలు ఎందుకు చెప్పావు? నువ్వు కాల నిజంగా తనకి దూరంగా ఉండాలనుకుంటే తన్ని స్వతంత్రంగా ఉండనివ్వాలి కదా. నువ్వు తన దగ్గరికి రావాలని చెప్పి అనుకోవడం లేదు. అండ్ ఇంకొకటి, తనకి పెళ్ళైపోయాక ఏం చేస్తావరా? తన పిల్లలతో ఉంటుంది, అప్పుడు వెళ్తావా తన దగ్గరికి? ఈ టైం అనేది అయిపోయాక నువ్వేమి చేయలేవు, నువ్వు బాధపడడం తప్ప. నీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను అని చెప్పి యూకెన్ అనేసరికి ఇక్కడ హీరో అయితే అంటాడు, ఒకవేళ నువ్వు చెప్పినట్టే నిజంగా గనక జరిగితే నేనైతే నా జీవితంలోకి వెళ్ళను, నాకు నేనే మిగిలిపోతాను, కానీ తను ఆనందంగా ఉండడమే కావాలని చెప్పి అనుకుంటాను అని హీరో అయితే అంటాడు. ఓహో, నువ్వు సెల్ఫ్ సాక్రిఫైస్ చేసేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయావా అని యూక్యూన్ అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, నాకు నీ మీద చాలా కోపంగా ఉంది అండ్ నీ మీద జలసి కూడా ఉంది తెలుసా అని హీరో అనగానే యూక్యూన్ అయితే అంటాడు, నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా చెర్రీని ఇష్టపడుతున్నాను అండ్ చెర్రీ నన్ను మంచి ఫ్రెండ్ లాగా అనుకుంటుంది. ఈ విషయంలోనే కదా నీకు చాలా అంటే చాలా కోపంగా ఉంది నా మీద, నిజం చెప్పు అని అనగానే, అవును నాకు తెలుసు, ఎవరికి తెలియపోయినా తెలిసినా నువ్వు చెర్రీని ఇష్టపడుతున్న విషయం నాకు ముందు నుంచి తెలుసు, కానీ నేను ఎప్పుడు చెప్పాలని అనుకోవడం లేదు. అండ్ నువ్వు కూడా ఈ విషయం తనకైతే చెప్పమాకు, నేను ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఉన్నానని చెప్తే తనైతే ఇక్కడికి వచ్చేస్తుంది అని అనగానే, నేనెందుకు నువ్వు ఈ పరిస్థితుల్లో ఉన్నావని చెర్రీకి చెప్తాను, నువ్వెక్కడున్నావో కూడా నేను తనకి తెలియనివ్వకుండా చూసుకుంటాను. నాకు తన్ని బాధ పెట్టడం అంతకన్నా అస్సలు ఇష్టం ఉండదు, నీలాగైతే నేను తన్ని బాధ పెట్టను అనగానే, సరే కానీ నువ్వెందుకని నన్ను చూడడానికి ఇంత దూరం ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది, ఎందుకు వచ్చావు అని చెప్పి హీరో అడిగేసరికి, ఎందుకంటే నువ్వు కూడా నా ఫ్రెండ్వే కదా, నువ్వు మా ఫ్రెండ్వి, ఇంకా చెర్రీ నిన్ను ఇష్టపడుతుంది, ఆ విషయం మా అందరికీ తెలుసు కూడా నిన్ను ఎలా పట్టించుకోకుండా ఉంటాము, మా ఎవ్వరికి ఒక్క మాట కూడా చెప్పకుండా నువ్వైతే వెళ్ళిపోయావు, అది మమ్మల్ని ఎంతో కంగారు పెట్టింది, అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో మేమైతే ఉండిపోయాము, అందుకే నీ కోసం వెతుక్కుంటూ వచ్చాము, నువ్వు మంచిగానే ఉన్నావో లేదో మాకు కూడా తెలియాలి కదా, అప్పుడే కదా మీ గురించి మేము దిగులు పడకుండా ఉంటాము, ఆ కారణంగానే ఇప్పుడు నిన్ను చూడడానికి వచ్చాను, ఇప్పుడు నిన్ను చూశాను కదా నువ్వు బాగానే ఉన్నావు, సో నేనేమి నీ గురించి వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు, అందుకే ఇంకా నేను బయలుదేరతాను అని చెప్పి అక్కడి నుంచి యూక్యూన్ అయితే వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా యూక్యూన్ వెళ్తుండేసరికి మన హీరో అయితే యూక్యూన్ని పిలిచి, నన్ను క్షమిస్తావా, నా వల్ల నువ్వు ఇంత దూరం రావాల్సి వచ్చింది, నిన్ను చాలా కంగారు పెట్టే ఉంటాను కదా అని అనగానే, అవును నీ సారీని నేను అయితే యాక్సెప్ట్ చేస్తున్నాను, కానీ ఒక్కటైతే చెప్తాను, నేను మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నాను, కానీ ఇక్కడి నుంచి బయలుదేరగానే ఒకటే డిసైడ్ అయ్యాను, నా ఫీలింగ్స్ని చెర్రీకి నేను కన్ఫెస్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను, నేను కన్ఫెస్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనే విషయం నాకైతే తెలీదు, కానీ నా ఫీలింగ్స్ తనకి తెలియాలని మాత్రం అనుకుంటున్నాను, అంతే, నేను ఇంకా బయలుదేరతా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఇదంతా విన్న హీరోకి ఏమీ అర్థమవుదు, తను చాలా బాధపడుతూ ఉంటాడు హీరోయిన్ని తలుచుకుంటూ. ఇంకా వెంటనే హీరో అయితే హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ తన కజిన్ అయితే బెడ్ మీద ఉంటారు. ఇంకా నర్స్ అయితే తన కజిన్ని ట్రీట్ చేస్తుంది. హీరోకి అయితే ఇలా చెప్తుంది, నీ కజిన్ పక్క బెడ్ పేషెంట్ ఉన్నాడు కదా, వాళ్ళ పేరెంట్స్ అయితే అబ్బాయిని తీసుకువెళ్ళిపోయారు, ఎందుకంటే ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ కోసం వాళ్ళ దగ్గర మనీ అనేది లేదంట, అందుకోసమే అని చెప్పి హీరోకి చెప్పడంతో ఇంకా హీరో అయితే అంటాడు, మీరేమీ దిగులు పడకండి మేడం, నేనైతే మనీ అనేది అరేంజ్ చేస్తాను, మీరైతే ట్రీట్మెంట్ అనేది ఆపకండి అని చెప్పి అనగానే ఇంకా హీరో అయితే ఆలోచించుకుంటూ ఉంటాడనమాట, అసలు ఏం జరుగుతుంది ఏంటి, నా జీవితం ఇలాగైపోయింది అని చెప్పి. ఇంకా యూక్యూన్ అయితే చెప్పాడు కదా, హీరోయిన్ అయితే తన కోసం డబ్బులు దాచుతుంది తను వెతకడానికని. ఇదంతా తలుచుకొని హీరో అయితే ఏడుస్తూ ఉంటాడనమాట, ఇదంతా నా వల్లే, తన్ని ఎంతో బాధ పెడుతున్నాను అని చెప్పి ఏడ్చేసరికి ఇంకా అక్కడికి తన సిస్టర్ ఇలా వస్తుందన్నమాట. ఏంటి నువ్వేం ఆలోచిస్తున్నావు, నీ కళ్ళు ఎందుకు అంత రెడ్గా ఉన్నాయి అని చెప్పి ఆమె అడిగేసరికి, ఏమీ లేదు, నేను మామూలుగానే ఉన్నాను, ఇంకా కజిన్ గురించి ఆలోచిస్తున్నాను, మీరు చాలా మంచివారు, నా కజిన్కి ఎప్పుడు తోడుగానే ఉన్నారు, అసలు మీలాంటి వాళ్ళు ఈ కాలంలో ఉంటారని నేను అసలు అనుకోవడం లేదు అని చెప్పి అనగానే, అదేమీ లేదు, నా ప్లేస్లో ఎవరున్నా సరే ఇలాగే చేస్తారు, ఎవరు తన భర్తని వదులుకోవాలనుకోరు తెలుసా అని చెప్పి అనగానే ఇంకా హీరో అయితే అలా చూస్తాడు. కానీ మీరు స్పెషల్ వదిన అని అనగానే,
స్పెషల్ ఏముంది, నా ప్లేస్లో నువ్వున్నా సరే ఇలాగే కదా చేస్తావు అని చెప్పి ఆవిడైతే హీరోకి చెప్తాదన్నమాట. హీరోయిన్కి అయితే యుగ్యున్ మెసేజ్ చేసి నేను మీ కాలేజ్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉన్నాను, త్వరగా బయటకు అనేది వస్తావా అని చెప్పి హీరోయిన్కి మెసేజ్ చేసేసరికి ఇంకా హీరోయిన్ అయితే తన ఫ్రెండ్కి చెప్తాదన్నమాట, నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పి. ఇంకా వెంటనే యుగ్యున్ ఎక్కడున్నాడో అని చెప్పి యుగ్యున్ని వెతుక్కుంటూ ఒక చోటుకైతే వెళ్తుంది. కానీ యుగ్యున్ అయితే పడుకొని ఉంటాడనమాట. ఇంకా అలా చూసి యుగ్యున్ నువ్వు ఇక్కడే పడుకొని పోయావా ఏంటి నైట్ అంతా, ఏం జరిగింది, ఎందుకని ఇక్కడ ఉన్నావు అని చెప్పి హీరోయిన్ అయితే అడిగేసరికి ఇంకా యుగ్యున్ అయితే లెగిసి చెర్రీ నా కోసం కొంచెం వాటర్ అనేది తీసుకొస్తావా, అక్కడ క్యాఫ్టేరియా ఉంది కదా, ఒక వాటర్ బాటిల్ కొనుక్కొనరా అని అనేసరికి ఇంకా చెర్రీ కూడా వెళ్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే యుగ్యున్ అయితే చెర్రీ ఒక నిమిషం ఆగు, ఇదిగో నా డబ్బులతో కొను అని చెప్పి అనగానే నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. లేదు లేదు నువ్వు కేవలం నా డబ్బులతోనే కొనాలి, ఈ ఒక్కసారికే కొంటావా అని చెప్పి అడిగేసరికి ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి ఇంకా యుగ్యున్ చేతిలో ఉన్న వాలెట్ అనేది తీసుకుంటదన్నమాట. ఇంకా అలా తీసుకొని ఇంకా వెళ్తుంది. నువ్వు అసలు ఎందుకు ఇంత చేస్తున్నావు, ఒక జస్ట్ వాటర్ బాటిల్ కోసమా ఇంత చేస్తున్నావు అనగానే లేదు నువ్వు ఇది తీసుకొని వెళ్ళాల్సిందే అని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ వెనకాలే ఫాలో చేసుకుంటూ అయితే వెళ్తాడనమాట. క్యాఫ్టేరియాలోనికి మాత్రం హీరోయిన్తో పాటు వెళ్ళడు, ఇంకా బయటే ఉండిపోతాడు. ఇంకా వాటర్ బాటిల్ కోసం అని చెప్పి మనీ తీయాలని చెప్పి తన వాలెట్ అయితే ఓపెన్ చేస్తుంది మన హీరోయిన్. అలా వాలెట్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఇంకా వాళ్ళిద్దరూ ఒకసారి చిన్నప్పుడు ఎగ్జిబిషన్లో అయితే ఫోటో అనేది దిగుతారు కదా, ఇంకా అదైతే చూస్తుంది. ఇంకా హీరోయిన్కి అర్థమైపోతుంది అనమాట యుగ్యున్కి హీరోయిన్ అంటే ఇష్టమని. ఇక్కడ బయట నుంచి చాలా గట్టిగా అయితే యుగ్యున్ అయితే అరుస్తాడు, నేను హీరోని కనిపెట్టేశాను, తను ఎక్కడున్నాడో కూడా నాకు తెలుసు, నేను తన్ని మీట్ కూడా అయ్యాను, తను ఒక రెంటెడ్ హౌస్లో అయితే ఉంటున్నాడు అని చెప్పి గట్టిగా అరిచేసరికి ఇంకా హీరోయిన్ అయితే ఫాస్ట్గా బయటకు అయితే వస్తుందన్నమాట. హీరోయిన్ గురించి చెప్తున్నాడని చెప్పి ఇంకా అలా ఫాస్ట్గా బయటకు వచ్చి యుగ్యున్ దగ్గరికి అయితే వెళ్ళబోతుంటే యుగ్యున్ అయితే చెప్తాడు, నేను తను మీట్ అయ్యాను అండ్ తన అడ్రస్ వచ్చేసరికి హాంకాంగ్ సిటీలో ఉన్నాడు, నీకు అది గుర్తు పెట్టుకోవడం చాలా కష్టమవుతుంది, నేను ఒక పేపర్ మీద అయితే రాసిస్తాను, నువ్వు నడిచి అసలు వెళ్ళమాకు, నువ్వు క్యాబ్లో మాత్రమే వెళ్ళు సరేనా, నీకు డబ్బులు కావాలంటే నన్ను అడుగు, నువ్వు మర్చిపోమాకు, అండ్ ఇంకా అక్కడ ఫుడ్ కూడా బాగోదు కానీ నువ్వు తినడం అయితే అంతకన్నా మర్చిపోకు, ఇంకా నేను కలవలేకపోవచ్చు ఎందుకంటే నేను 3 సంవత్సరాలు అబ్రాడ్కి అయితే వెళ్ళిపోయి నా ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయాల్సి వస్తుంది, ఇంకా మనం కలవడం చాలా కష్టం, సో అందుకే నేను ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాను, నేనైతే ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి, సో నాకు చదవడానికి కూడా చాలా అంటే చాలా ఉన్నాయి, బహుశా ఇంకా నేను చాలా బిజీ అయిపోతాను, నిన్ను చూడడానికి కూడా నేను రాలేకపోవచ్చు, ఇదే అనుకుంటా నిన్ను చూసేది, అండ్ ఇంకా 3-4 సంవత్సరాల తర్వాతే మళ్ళీ నేను కలవగలను, అప్పుడు నువ్వు నాతో ఉంటావో లేకపోతే ఎలా ఉంటావో నాకు తెలీదు, సో నువ్వు నిన్ను జాగ్రత్తగా చూసుకో, ఎవరు నీతో ఉన్నా లేకపోయినా సరే నువ్వు జాగ్రత్తగా చూసుకోవడం కూడా నేర్చుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకని నువ్వు ఇలా చేస్తున్నావు, నీ వాలెట్ని మర్చిపోయావు, ఆగు నీ పర్స్ అనేది నీకు ఇవ్వాలి కదా, ఉండి ఇదిగో నీ పర్స్ తీసుకో అనేసరికి వద్దు ఆ పర్స్ నీకు నేను స్పాన్సర్షిప్ కింద ఇస్తున్నాను, హాంకాంగ్ ట్రిప్ అనేది వేసుకో ఆ డబ్బులతో సరేనా, హీరోని కలవడానికి ఆ మనీ అనేది పెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. హీరోయిన్ అయితే అంటది యుగ్యున్ ఒక నిమిషం ఆగుతావా అనేసరికి యుగ్యున్ కూడా ఆగుతాడు. ఇంకా యుగ్యున్ అయితే అంటాడు, నీకు ఒక విషయం తెలుసా, నేను చేసిన వరస్ట్ థింగ్ ఏంటో తెలుసా నా లైఫ్లో, ఇప్పుడు నేను చేస్తుంది కూడా ఒక వరస్ట్ థింగే, ఏంటంటే హీరో గురించి నీకు నేను ప్రతిదీ చెప్పడం, ఎందుకో తెలుసా, ఎందుకంటే నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నాకు చెప్పాలని కూడా లేదు కానీ నేను నీకు చెప్తున్నాను, ఎందుకంటే నేను ఇష్టపడ్డాను కదా, నీకోసం ఏమైనా చేయగలుగుతాను, నేను నీ కోసం వాడిని వెతుక్కుంటూ వెళ్ళాను, ఎందుకో కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇవన్నీ చేశాను అనేది చెప్పి అని అనగానే హీరోయిన్ అయితే ఒకటే చెప్తుంది, థ్యాంక్స్ నువ్వు నా కోసం ఇంతలా చేశావు అని చెప్పి, థ్యాంక్స్ ఏమీ అవసరం లేదు అని చెప్పి యుగ్యున్ అయితే వెళ్ళిపోతాడనమాట. హీరో అలా నుంచొని ఉండేసరికి తన దగ్గరకు ఒక ఫ్రెండ్ అయితే వచ్చి, అసలు ఈ నిన్న వచ్చిన వాడు ఎలాంటి ఫ్రెండ్ నీకు, ఎలా ఉన్నారంటే మీరు కొంచెం శత్రువుల్లాగా కొంచెం ఫ్రెండ్స్ లాగా ఉన్నారు, అసలు ఎలాంటి ఫ్రెండ్ అవుతాడు నీకు అని చెప్పి అనేసరికి ఇక్కడ హీరో అయితే చెప్తాడనమాట, తను అచ్చం నాలాంటి వాడే, మేమిద్దరం ఒకలాగే ఉంటాము, మేము ఏదైనా ఒకలాంటిదే కోరుకుంటాము, అందుకే అనుకుంటా మా ఇద్దరిలో ఏ తేడా కనబడదు అని అనగానే మీ ఇద్దరు ఒకలాగే అనిపించారు, చాలా పొడుగ్గా ఉన్నారు అండ్ అందంగా కూడా ఉన్నారు, మీ ఇద్దరికి బోల్డ్ మంది అమ్మాయిలు పడే ఉంటారు కదా అని చెప్పి అతను అయితే జోక్స్ అనేది వేస్తారన్నమాట. ఇంక హీరో కూడా చిన్నగా నవ్వుకొని అవును కానీ మేమిద్దరం ఒకటే కోరుకున్నాము, మేమిద్దరం ఒకదాన్నే ఆశిస్తూ ఉంటాము, కానీ ఈసారి నాకు దానికోసం అవకాశమే లేదు, కానీ ఈసారి తనకైతే అవకాశం అనేది వచ్చింది, అంతా బాగానే ఉంది కానీ మా ఇద్దరిలో చిన్నదే చేంజ్, తనకి కష్టం వస్తే వదిలిపెట్టాలని అనుకోడు కానీ నేను కష్టాన్ని తన రాకుండా చూడాలని చెప్పి అనుకుంటాను, తన ఆలోచన అలా ఉండడం వల్లే అనుకుంటా బహుశా తనకి అవకాశం అనేది వచ్చింది, నేను ఎందుకని ఇలా చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు, నేను ప్రేమించిన వాళ్ళ కోసం నేను ఇదంతా చేయలేనేమో అని నాకు అనిపిస్తుంది, నాకు ఎలా ఉందంటే నేను ఒక కేజ్లో ఉన్నట్టు, నేను ట్రాప్ అయిపోయినట్టు నాకే అనిపిస్తుంది, నేను దాని నుంచి బయటికి రావాలని అనుకుంటున్నాను అనగానే ఆ పర్సన్ అయితే చెప్తాడనమాట, నువ్వు ప్రేమ గురించి చెప్పేటప్పుడు నువ్వు అయితే ఒకటి మర్చిపోవాలి, నువ్వు బందీగా ఉన్నాననే విషయం, ఒకవేళ బందీగా ఉంటే నువ్వు ప్రేమని ఎప్పటికీ చేరుకోలేవు, ఎవరికి తెలుసు నువ్వు అనుకున్న అమ్మాయి నిన్ను నెతుక్కుంటూ రేపొద్దుటే నీకు
కళ్ళ ముందు ఉండొచ్చేమో, మనం కనిపెట్టలేం కదా, కాలం ఎప్పుడైనా వింత నాటకమే ఆడుతూ ఉంటుంది, దానికోసం మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి అని అనగానే, కానీ తను నన్ను ఈ పరిస్థితుల్లో ఇలా చూడాలని నేను అసలు అనుకోవడం లేదు, తను నన్ను ఇలా చూసి చాలా అంటే చాలా బాధపడుతుంది అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. అలా అనేసరికి ఆ పర్సన్ అయితే ఏమీ మాట్లాడు. ఇక్కడ హీరోయిన్ నిజంగానే హీరోయిన్ ఎత్తుక్కుంటూ అయితే వచ్చేస్తుందన్నమాట. ఇక్కడ యుక్యూన్ అయితే అడ్రస్ అనేది చెప్పి ఉంటాడు కదా, ఇంకా అడ్రస్ని పట్టుకొని ప్రతి చోట తిరుగుతూ ఉంటుంది. ఇంకా యుక్యూన్ చెప్పినట్టే వెళ్తుంది అనమాట. దాదాపుగా హీరో ఎక్కడున్నాడో అక్కడికైతే వెళ్ళిపోయి ఇంకా అక్కడ డోర్ అనేది ఓపెన్ చేసుకొని లోపలికైతే వెళ్తుంది. అక్కడ ఒక ముసలాయన అయితే ఉంటాడు. అతన్ని అయితే అడుగుతుంది, నేను ఇక్కడ నా ఫ్రెండ్ కోసమని చెప్పి వచ్చాను, మీకేమైనా తెలుసా, తను ఇక్కడ వెస్ట్ బ్లాక్లో ఉంటాడంట, తన పేరు వచ్చేసరికి అని చెప్పి హీరో పేరు కూడా చెప్తాదన్నమాట. కానీ ఆ ముసలాయన మ్యాచ్ చూడంలో ఫుల్ బిజీ అయిపోతాడు. ఇంకా హీరోయిన్ ఏం చెప్తుందో కూడా వినిపించుకోవడమాట. ఇంకా హీరోయిన్ అప్పటికి రూమ్ నెంబర్ కూడా చెప్తుంది, 1501లో తను ఉంటాడు, మీకైతే తను తెలుసా అని చెప్పి. కానీ ఆ ముసలాయన మాత్రం, అమ్మ నాకు ఎవరూ తెలియదు, నన్నైతే డిస్టర్బ్ చేయమాకు, నీకు అర్థమవుతుంది కదా అని అనగానే ఇంకా అతనైతే ఏమీ డిస్టర్బ్ చేయకుండా హీరోయిన్ అయితే పక్కకైతే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అలా పక్కకి వెళ్ళిపోయి నుంచునేసరికి, అమ్మ బయట నుంచోవాలి, లోపలికి అవుటర్స్ని అలో చేయము, బయటకు పో అని చెప్పి హీరోయిన్ అయితే బయటికి అని వెళ్ళిపోమని అయితే చెప్తారు. ఇంకా హీరోయిన్ కూడా బయట ఉండేసరికి ఇంకా అప్పుడే హీరో ఫ్రెండ్ అయితే వచ్చి, ఇక్కడ ఇలా పడుకోకూడదమ్మా, మంచిది కాదు ఆడపిల్లలకి, ఇక్కడ నుంచి నువ్వు వెళ్తావా అని చెప్పి గట్టిగా అయితే అరుస్తారన్నమాట. అలా అలా అరిచేసరికి హీరోయిన్ అయితే చాలా కంగారు పడిపోతుంది. ఇంకా అలా కంగారు పడేసరికి, అమ్మ నువ్వంతలా కంగారు పడాల్సిన అవసరం లేదు, సరేనా, నువ్వు కొంచెం కామ్ అనేది అవ్వు అని చెప్పి అంటాడు. నువ్వు ఇలా కంగారు పడితే పోలీసులు మిమ్మల్ని ఏదో మేము హెరాస్ చేస్తున్నామని చెప్పి అనుకుంటారని చెప్పి ఆ ముసలాయన అయితే పిలిచి, ఎందుకని చెప్పి నువ్వు ఈ అమ్మాయిని ఇక్కడ ఉండమన్నావు, ఆడపిల్లని ఎవరైనా ఇక్కడ వెంటేస్తారా అంటే, అదేమీ లేదు, అవుట్ సైడర్స్ని ఎవరు లోపలికి అలౌ చేయరు కదా, అందుకే ఆ అమ్మాయిని బయటకి అయితే గెంటేశాను అనగానే, నిన్ను ఎక్కడో చూసినట్టుంది, నువ్వెవరి కోసం వచ్చావు తల్లి అని చెప్పి ఆ పర్సన్ అయితే అడుగుతాడు. అలా అడిగేసరికి, నేను ఇక్కడ ఒక అబ్బాయి కోసం వచ్చాను, తను ఇక్కడే ఉంటున్నాడంట కదా అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇలా అనగానే ఇంకా ఆ పర్సన్ అయితే చెప్తాడు, నువ్వు వచ్చింది హీరో కోసమే కదా అని చెప్పి. ఇంకా హీరో పేరు చెప్పగానే హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యి, అవును నేను తన కోసమే వచ్చాను, మీకెలా తెలుసు, మీకు తన తెలుసా, తను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడో చెప్పొచ్చు కదా, నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి అని చెప్పి నాన్ స్టాప్గా అతన్ని అడుగుతూనే ఉంటుందన్నమాట. అలా అడిగేసరికి ఇంకా అతను అయితే చెప్తాడు, నేను ఎలా కనిపెట్టానో తెలుసా, నువ్వు వాడి కోసమే వచ్చావని, ఎందుకంటే వాడి కోసం చాలామంది అమ్మాయిలు అయితే వస్తూ ఉంటారు, ఇంకా నేనైతే ప్రతిసారి వాళ్ళంట అమ్మాయిల్ని చూస్తూనే ఉంటాను, కానీ నిన్ను మాత్రం నిన్ను లోపలికైతే తీసుకువెళ్తాను, దానికి వేరే కారణం కూడా ఉంది అని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే రామ్మ లోనికి వెళ్దాం అని చెప్పి లోపలికైతే తీసుకువెళ్తాడనమాట. ఇంకా అలా హీరోయిన్ని లోపలికైతే తీసుకువెళ్ళేసరికి, ఇదిగో ఇది కొంచెం డర్టీ చీప్గా ఉంటుంది అండ్ రెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, అందుకే వాడు ఇలాంటిదే తక్కువ రేటుదే అడిగాడు కాబట్టి ఇలాంటిది ఇచ్చాను, నువ్వు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పి హీరోయిన్ అయితే రూమ్లోకి పంపిస్తారన్నమాట. ఇంకా పర్సన్కి హీరోయిన్ అయితే థ్యాంక్స్ అనేది చెప్పి లోపలికి వెళ్ళి డోర్ అనేది నాక్ చేసుకునేసరికి ఇంకా అప్పుడే హీరో రూమ్ అయితే చూస్తుంది. ఇంకా అక్కడే ఒకటి లైటింగ్ వేసి ఉంటుంది అనమాట. ఇంకా అలా చూసేసరికి హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అవుతుంది. హీరో అయితే ఏం చేస్తాడంటే హీరోయిన్ ప్రతి ఒక్కటి అయితే దాచుకొని ఉంటాడు. హీరోయిన్ చిన్నప్పుడు లెటర్స్ అనేది రాసేది కదా, అవన్నీ దాచుకొని చక్కగా డెకరేట్ చేసుకొని ఉంటాడనమాట. ఇవన్నీ చూసి హీరోయిన్ అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా హీరోయిన్ పెండెల్ అయితే పోయింది కదా, ఇంకా హీరోయిన్ అక్కడైతే చూస్తుంది అనమాట. ఆ పెండెల్ని చూసి హీరోయిన్కి అయితే గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ అయితే ఇలా అనుకుంటుంది, వీడు పెద్ద దొంగలా ఉన్నాడే, నాది దొంగతనం చేసి మరీ తీసుకువచ్చాడు, నేను ఇంకా పోయింది అనుకున్నాను అని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ పక్కన ఏడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే హీరో రూమ్లో తను సిగరెట్ తాగుతాడని కూడా తెలుసుకుంటుంది, ఎందుకంటే అక్కడ సిగరెట్ ప్యాకెట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇంకా కొంచెం షాక్ అవుతుంది, ఏంటి ఎప్పుడూ లేనిది కొత్త కొత్త అలవాట్లు అనేవి ఉన్నాయి దీనికి అని చెప్పి. ఇంకా అప్పుడే మన హీరో అయితే రూమ్కి వస్తూ ఉంటాడు. ఇంకా అలా రూమ్కి వచ్చేటప్పుడు హీరో అయితే ఏంటోలా అనిపిస్తుంది అని చెప్పి అనుకుంటాడు. ఇంకా అప్పుడే తన ఫ్రెండ్ అయితే లోనికి వెళ్ళరా, నీ కోసం ఒకరు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు, లోపలికి పో అని చెప్పి అనేసరికి ఎప్పుడు ఇలాగే మాట్లాడతాడు అని చెప్పి లోపలికి అయితే వెళ్తాడు. ఇంకా ఇలా లోపలికి వెళ్ళి చూడగానే అక్కడ చూసేసరికి షాక్ అయిపోతాడు, ఎందుకంటే మన హీరోయిన్ ఉంటుంది కాబట్టి. హీరోయిన్ చూసి వెంటనే బయటికి అనేది వెళ్ళిపోయి అక్కడ తన ఫ్రెండ్ అయితే ఉన్నాడు కదా, అసలు నీకు ఏంట్రా ప్రాబ్లం, ఎవరా ఈ అమ్మాయిని లోనికి రమ్మన్నారు అని నువ్వు ఎందుకు తన్ని లోపలికి తీసుకొచ్చావు అని చెప్పి వెంటనే తన దగ్గరికి వెళ్ళి గొడవ పడుతూ ఉంటారన్నమాట. ఇంకా అలా గొడవ పడేసరికి తన ఫ్రెండ్ అయితే అంటాడు, ఏమైంది, అయినా తన్ని ఎందుకు లోనికి రానిచ్చానని ఎందుకు అడుగుతున్నావు, అలాంటి అమ్మాయిని బయటకు అయితే పంపించిన, బయట అసలు పరిస్థితులు బాగాలేదు తెలుసు కూడా, నువ్వు ఎందుకని ఇలా అడుగుతున్నావు, అయినా నువ్వు చాలా మంది అమ్మాయిలు నీ కోసం వచ్చేవారు, అయినా సరే నేను వాళ్ళందరినీ బ్లాక్ చేసి బయటకైతే పంపించేసేవాడిని, కానీ ఇప్పుడు చూడు నువ్వు కృతజ్ఞత భావం లేకుండా ఎలా మాట్లాడుతున్నావు నాతో, అయినా నేను ఆ అమ్మాయిని ఎందుకు లోనికి రానిచ్చానంటే నీ రూమ్లో అమ్మాయి ఫొటోస్ అయితే చూశాను, అందుకే ఆ అమ్మాయిని లోనికైతే రానిచ్చాను అని చెప్పి అంటాడనమాట. ఇవన్నీ లోపల నుంచి మన హీరోయిన్ అయితే వింటూ ఉంటుంది. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అయితే వచ్చేసి, ఏంటి ఫొటోస్ ఉన్న అమ్మాయి అయితే వచ్చేసిందా,
ఓహో, నీ కలల దేవత తనేనా, ఆ అమ్మాయేనా, మాకు పరిచయం చేయొచ్చు కదా అని చెప్పి అడుగుతూ ఉంటారన్నమాట ఇక్కడ ఓల్డ్ ఏజ్ పీపుల్స్ అయితే. ఇంకా ఒక ఆంటీ అయితే అంటది, నువ్వెప్పుడు చెప్తావు కదా ఒక దేవతనైతే ప్రేమించానని, నీ కలల దేవత ఆమెనా, నీ ప్రేమ దేవత అని చెప్పి ఎటకారంగా మాట్లాడేసరికి హీరోకి కొంచెం ఎంబారేజింగ్గా అనిపించి లోపలికైతే వచ్చి డోర్ అనేది క్లోజ్ చేసేస్తాడు. సిగ్గేస్తున్నట్టుంది పిల్లోడికి, అందుకే డోర్ క్లోజ్ చేసేసాడు అని చెప్పి అంటూ ఉంటారన్నమాట. కానీ ఇవన్నీ మన హీరోయిన్ అయితే బయట నుంచి వింటూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ అయితే అలా చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే అడుగుతుంది, ఇదంతా నిజమేనా చెప్పు అని చెప్పి అడిగేసరికి హీరో మాత్రం ఏమీ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఏమీ మాట్లాడవేంటి అని హీరోయిన్ గట్టిగా అనేసరికి ఇంకా హీరో అయితే చెప్తాడు, ఇక్కడ లిఫ్ట్ అనేది ఇరిగిపోయింది, సో నువ్వు స్టెప్స్ మీద నుంచి నడుచుకునే వెళ్ళాలి. ఇక్కడ హ్యాంకెన్ ప్లేస్లో అయితే ఫుడ్ చాలా బాగుంటుంది. ఈ రోజుకి నైట్ ఇక్కడ ఉండి హ్యాంకెన్ ప్లేస్లో ఫుడ్ అనేది తినేసి ఇంకా నైట్ అయితే టికెట్స్ అనేది బుక్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపో, ఫ్లైట్ అనేది టికెట్స్ అనేవి బుక్ చేసేస్తాను అని చెప్పి అనేసరికి ఇక్కడ హీరోయిన్ అయితే అంటదన్నమాట, నేను ఇక్కడికి వచ్చింది ఫుడ్ తింటాకి వాటి కోసం వీటి కోసం కాదు, నేను కేవలం హాంకాంగ్ వచ్చింది నీ కోసం మాత్రమే, నీకు అర్థమవుతుంది కదా నేనేం మాట్లాడుతున్నాను అనేది, కానీ నువ్వు మాట్లాడేది మాత్రం నాకు ఏమాత్రం అర్థం అవ్వట్లేదు అని చెప్పి అనగానే, సరే అయితే నువ్వు హాంకాంగ్లోనే ఉండు, కావాలంటే నీ కోసం హోటల్ రూమ్ అనేది బుక్ చేస్తాను, నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి నువ్వు విజిట్ చేయడానికి, వాటిని చూస్తే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు, ఇక్కడ డిజ్నీ ల్యాండ్ ఉంది అండ్ ఇక్కడ ఓషన్ పార్క్ కూడా ఉంది, ఇంకా కావాలంటే చాలా చూడొచ్చు ఓకేనా అని అనేసరికి హీరోయిన్ అయితే అంటది, నేను ఇక్కడికి డిజ్నీ ల్యాండ్ చూడడానికి రాలా అండ్ వాటర్ పార్క్కి వెళ్ళడానికి కూడా రాలా, నేను కేవలం ఎవరి కోసం వచ్చాను అనేది కూడా నీకు తెలుసు, నేను కేవలం నీ కోసం మాత్రమే వచ్చాను, అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను అనేది, అయినా నువ్వే కదా నన్ను మర్చిపోకు, నన్ను గుర్తుపెట్టుకునే ఉండు అని చెప్పి నన్ను అయితే అడిగింది, కానీ ఇప్పుడేంటి నువ్వు ఇంతకని ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అనగానే హీరో అయితే అంటాడు, ఎందుకంటే ఇప్పుడు నాకు కొత్త లైఫ్ అనేది ఉంది చెర్రీ, ఆ కొత్త లైఫ్లోనే నేను ఉంటున్నాను అని చెప్పి, ఓ ఇప్పుడు నీకు కొత్త లైఫ్ అనేది ఉంది, అందుకోసమేనా నీ పాస్ట్ లైఫ్లో ఉన్న ప్రతి వాటిని వదిలేయాలని చెప్పి అనుకుంటున్నావు, ఎంతలా అంటే నీ పాస్ట్లో ఉన్న ప్రతి ఒక్క దాన్ని నువ్వు దాన్ని కట్ చేసుకుంటూ ఇక్కడ దాకా అయితే వచ్చావు, ఆఖరికి నువ్వు నన్ను కూడా కట్ చేసేయాలని చెప్పి అనుకుంటున్నావా చెప్పు అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుందన్నమాట హీరోని. అలా అడిగేసరికి ఇంకా హీరో అయితే అంటాడు, అవును అర్థమవుతుంది కదా, నేను అన్నీ కట్ చేసుకుంటే వచ్చాను, నిన్ను కూడా కట్ చేసుకుంటేనే వచ్చాను, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, నేను ఎలా ఉండాలనుకున్నానో అలా లేకపోవచ్చు, కానీ నాకు తింటాకి ఉంటాకి అన్నీ మంచిగానే ఉన్నాయి అని అనగానే, సరే అయితే ఎందుకని చెప్పి నువ్వు మన ఇద్దరి గురించి ఫ్యూచర్లో ఇలా ఉందాం అలా ఉందామని చెప్పావు, అయినా ఎప్పుడు నా గురించి ఎందుకని చెప్పి ఆలోచించుకుంటే ఇలా చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా అని చెప్పి హీరోని అయితే కొడుతూ ఉంటుందన్నమాట. మరి నువ్వు ఇదే కదా చెప్పచ్చు, నన్ను మర్చిపో నాతో ఉండమాకు అని చెప్పి, కానీ అలా ఎందుకు చెప్పలేదు, ఎందుకు నన్ను మర్చిపోద్దని చెప్పి వెళ్ళిపోయావు నా దగ్గర నుంచి, కారణం అనేది చెప్పు అని అనగానే వెంటనే హీరో అయితే హీరోయిన్ని బ్యాక్ నుంచి హక్ చేసుకుంటాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే చెప్తాడు, ఇంకా ఏంటంటే నీ గది మొత్తం నా మెమరీస్తోనే నిండిపోయి ఉన్నాయి, ఇంకా సరే నీకు నువ్వు అబద్ధం చెప్పుకొని నాకు కూడా అబద్ధం చెప్తున్నావు, ఏదైనా చెడు జరిగితే మాత్రం నీ లైఫ్లో చాలా దూరంగా అయితే వెళ్ళిపోతావు, దాన్ని ఫేస్ చేయడానికి ఉండొచ్చు కదా, నీతో కలిసి నేను కూడా ఫేస్ చేస్తాను కదా అని చెప్పి హీరోతో అయితే హీరోయిన్ అయితే అంటాదన్నమాట. అలా అనేసరికి హీరో అయితే అంటాడు, లేదు అలా ఏమీ లేదు, నువ్వు అలా చేయకూడదు అని చెప్పి హీరోయిన్తో అయితే అంటాడు. అసలు దీనికి దానికి ఏంటి డిఫరెంట్ అని అనగానే, మన వర్షన్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి, మనం అనుకున్న హ్యాపీ ఎండింగ్ మనకు అయితే ఉండదు అనగానే, నువ్వు ఇది ఎలా చెప్పగలవు, మనం ఒకరి కోసమే కదా బ్రతుకుతున్నాం, ఒకరు డిసైడ్ చేయడంతో ఎండింగ్ అనేది ఏమీ మారిపోదు అని అనగానే, అదేమీ లేదు, ఒకరి వల్లే ఎండింగ్ అనేది మారిపోతుంది, అది నాకు తెలుస్తుంది, ఇప్పుడు నేను చెప్పే మాటలే దానికి ఆధారం, నువ్వు ఎప్పుడైతే ఏదైతే ఊహించుకున్నావో అది నేను నీకు ఇవ్వలేను, మన ఎండింగ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది, ఇదే అసలైన ఎండింగ్ నీకు నాకు అని చెప్పి హీరో అయితే అంటాడు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.